బీఆర్ఎస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాజులూరు మండలం పెనుమళ్ల గ్రామంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గత 20 ఏళ్లుగా పెనుమళ్ల గ్రామం నుంచి తానుమళ్లకు వెళ్లే రోడ్డు గుంతలతో దారుణంగా ఉండేదని మంత్రి సుభాష్ కు దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి రోడ్డు వేయించారని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తానుమళ్ల పెనుమళ్ల గ్రామ ప్రజలు కూటమి నాయకులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ కి పాలాభిషేకం చేశారు. మన వాసంశెట్టి సుభాష్ గారు ఏనాటి నుంచో ఒక 20 సంవత్సరాలు గత 20 సంవత్సరాల నుంచి పెనుమళ్ల రోడ్డు పెండింగ్లో ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది నాయకులు వచ్చినా ఆ రోడ్డు చూసిన పాపాన్ని పోలేదు. మన కూటమి ప్రభుత్వం రాగానే మన వాసంశెట్టి సుభాష్ గారి నాయకత్వంలో సుమారు 71 లక్షల రూపాయలతో వ్యయంతో మొత్తం ఈ పెనుమళ్ల రోడ్డుని అభివృద్ధి పరిచి తార్ రోడ్డు వేయటం జరిగింది. ఇక్కడ అలాగే తనమల్ల వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఉంది. అక్కడికి వచ్చేటటువంటి భక్తులకు కూడా చాలా సౌకర్యవంతంగా ఉంది రోడ్డు. అలాగే చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా ఇలా కాజులూరు వెళ్ళడానికి కూడా షార్ట్ కట్ రోడ్డు మీకు చాలా ఉపయోగదాయకంగా ఉంది. అలాగే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా అందరి తరపు నుంచి మా పెనుమళ్ల గ్రామాల వారి ప్రజలందరి తరపు నుంచి కూడా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరి తరపు నుంచి మన వాసంశెట్టి సుభాష్ గారికి, సత్యం గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, మన నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ప్రజలందరూ కూడా రుణపడి ఉంటాం. ఇలాంటి రోడ్లు ఇదే కాదు, అనేకమైనటువంటి రాష్ట్ర స్థాయిలో కూడా మొత్తం అన్ని చోట్ల కూడా డెవలప్మెంట్ అనేది కనపడుతుంది. గత 20 సంవత్సరాలుగా ఎన్నో నరకయాతలు పెనుమల సంబంధించిన రోడ్లు గత 20 సంవత్సరాలు కూడా ఎవరు పట్టించుకున్న నాదులు లేరు. ఎంతోమంది ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అవ్వరు. కానీ మా రోడ్డు విషయంలో మాత్రం ఎవరు చిన్న చూపే చూసారు తప్ప ఎవరు దీన్ని పట్టించుకున్న పాపన పోలేదు. కానీ సుభాష్ గారు ఎలక్షన్ ముందు వచ్చేటప్పుడు మా ఊరు గ్రామ ప్రజలందరూ ఒకటే కోరామండి, ఆ రోడ్డు తనుమల నుంచి పెనుమల వరకు రోడ్డు వేయాలని అడిగాం. దానికి ఖచ్చితంగా నేను నెగ్గిన 1.5-2 సంవత్సరాల లోపల మీకు ఖచ్చితంగా రోడ్డు వేయంతారని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 70 లక్షల రూపాయలు మా చిన్న గ్రామానికి కూడా చూడకుండా 70 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఎంతో అందమైన దృఢమైన రోడ్డు పెనుమల నుంచి తనుమల వరకు మాకు తారు రోడ్డు వేసినందుకు తనుమల గ్రామ ప్రజలందరి తరపున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గ్రౌండ్ ఇచ్చిన మన టీడీపీ కూటమి సభ్యులు అంటే ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మా గ్రామాన్ని ఇంత అందమైన రోడ్డు వేసి మరి అంటే ప్రతిరోజు కూడా ఒక 6-7 స్కూల్ బస్సులు మా గ్రామం నుంచి వెళ్తూ ఉంటాయండి. ప్రతి ఒక్కరూ కూడా చాలా బాధపడేవారు. అటువంటి బాధను తొలగించినందుకు ఈరోజు సుభాష్ గారికి తనుమల గ్రామం ప్రజలందరూ కూడా రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ జై సుభాష్. అమలాపురం తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి. ఈరోజు మన పెనుమల్లకు సంబంధించి ఎన్నో ఏళ్ళుగా 20 సంవత్సరాలుగా గత 20 సంవత్సరాలుగా జనాలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్న ఈ తరుణంలో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన వాసంశెట్టి గారు, సుభాష్ గారు, అదేవిధంగా సత్యం గారు సహకారంతో సుమారు 71 లక్షల రూపాయలతో ఈ యొక్క రోడ్డు నిర్మించడం జరిగింది. ఈ గ్రామానికి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి గుడి ఉండడం వల్ల నిన్ననే ప్రతి శనివారం కూడా వందలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా నిన్న ఈ రోడ్డుని వెళ్తాం చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ మా యొక్క కూటమి నాయకులందరూ కూడా పెనుమల్లే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు అంటరంగి, తనుమల్ల, ఐతుపూడి గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క రోడ్డుని నిర్మించుకుంటాం మేమందరూ కూడా చాలా సంతోషంగా భావిస్తూ ఎప్పుడూ జరిగినటువంటి ఈ యొక్క అభివృద్ధిని చేస్తున్నటువంటి సుభాష్ గారికి మా యొక్క 2 గ్రామాల ప్రజలు కూడా రుణపడి ఉంటామని, మాకు ఈ రోడ్డు వల్ల ఇలాగా ఐతుపూడి, తిప్పరాజుపాలెం మీదుగా కాజూరు హెడ్ క్వార్టర్ వెళ్ళినా కూడా సులభమైంది కాబట్టి మేము ప్రత్యేకంగా మా యొక్క మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారికి 2 గ్రామాల నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.